అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పిఆర్ జాబ్స్ ఇన్ఫో. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. ఓకే, అందరూ ఎలా ఉన్నారన్నా? బాగున్నారా? ఓకే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎస్ అన్న, సంతోషమే సగం బలం. ఓకే, మనం చెప్పుకుంటున్నాం, మనము టాపిక్ వైజు ఎనాలిసిస్ అన్న. ఫస్ట్ చూసాము ఫిజిక్స్ సిలబస్ చూసారా? ముందు వీడియోలో ఉంటాయి, చిన్న చిన్న వీడియోసే. టాపిక్స్ ఏంటి, అందులో ప్రతి టాపిక్లో సబ్ టాపిక్ చూసాం. సబ్ టాపిక్లు ఎలా చదవాలి, ఏం చదవాలి. యాక్చువల్గా ఫిజిక్స్ సీదా సింపుల్లో ఉన్నన్నా, ఎస్పెషల్ గ్రూప్ డే కూడా కాదనన్నా, ఆర్ఐబిల్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏఎల్పి స్టేజ్ 1, స్టేజ్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి, తెలుసు కదా. ఏఎల్పి స్టేజ్ 2కి అయితే ఓన్లీ ఫిజిక్స్ నుంచి బేసిక్ ఫిజిక్స్ అంటాడా, బేసిక్ సైన్స్ అంటాడా, 30 మార్క్స్ ఉంటాయి. 30 మార్క్స్కి ఏం చదవాలి? 3 పాఠాలు తెలుసు మీకు. 3 or 4 టాపిక్స్ అన్న. టాపిక్ 10 బిట్స్ వస్తున్నాయి. ఒక టాపిక్ నుంచి అయితే 8 మార్క్స్ వస్తాయి తెలుసా. స్టేజ్ 2కి 8 మార్క్స్. మీరు గెస్ అయ్యండి టాపిక్. ఆ టాపిక్ పేరు హీట్ నాన్న. హీట్ అండ్ టాపిక్. అలానే విద్యుత్ టాపిక్ నుంచి 10 బిట్స్ వచ్చాయి. లాస్ట్ ఇయరే మీకు చూపిస్తాం. కాకపోతే 10 బిట్లు వచ్చాయి. మెకానిక్స్ నుంచి 10 బిట్లు వచ్చాయి. దేనికి? స్టేజ్ 2కి. అలానే అరబిక్ గ్రూప్ డికి మొత్తం అన్ని కలిపి 8 మార్క్స్ వస్తాయి, తెలుసు కదా. అరబిక్ గ్రూప్ డి కూడా మనం డిస్కస్ చేస్తాము. 1 మార్క్ గ్యారెంటీ వస్తుంది ఒక టాపిక్ నుంచి. ఆ టాపిక్ పేరు తెలుసా? హీట్ అండ్ టాపిక్ అన్నా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, హీటు, టెంపరేచరు. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. లైట్ నుంచి కొన్ని బిట్లు చూసాం, ఎలక్ట్రిసిటీ కొన్ని బిట్లు చూసాం, యూనిట్స్ మెజర్మెంట్స్ టాపిక్ ఉంటుంది, కొన్ని బిట్లు చూసాం. ఇది నెక్స్ట్ వీడియో కొంచెం లైక్ చేసి షేర్ చేయండి అన్న. నిజమే. ఓకే, చూద్దానన్నా. సో ఏఎల్పి స్టేజ్ 2కి 8 మార్క్స్ పక్కా వస్తాయట. ఆర్ఆర్బీకి అయితే 1 మార్క్ వస్తాయట. ఏ టాపిక్ చదివితే? ఎస్, ఆ టాపిక్ పేరే హీట్ టెంపరేచర్ అన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి. ఆ టాపిక్ పేరు హీట్ అండ్ టెంపరేచర్. అసలు హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి, రెండు ఒకటేనా? ఒకటి కాదు. ఉష్ణము, ఉష్ణోగ్రత వేరు వేరు, యూనిట్స్ కూడా మారిపోతాయి. మనం తెలియకనేస్తాం వేడి, ఉష్ణోగ్రత అంటాం, కానీ రెండు డిఫరెంట్ అట. ఏం డిఫరెంట్ చూద్దాం ఒకసారి. హీటు, టెంపరేచర్ అన్న. ఆర్ఆర్బి ఏఎల్పి స్టేజ్ 2కి అయితే 30 మార్క్స్ వస్తాయి బేస్ సైన్స్ నుంచి. అంటే ఎలక్ట్రిసిటీ, మెకానిక్స్, హీట్ అన్న. ఈ 3 మెయిన్ బాగా 30 మార్క్స్ వస్తాయి నాన్న. నిజమే, ఆళ్ళు చెక్ చేసిన కావాలిస్తే ఆళ్ళు ప్రీవియస్ క్వశ్చన్లోనే మీకు ప్రూఫ్ చూపిస్తాను మీకు ఏవి పడ్డాయో ఏఎల్పి స్టేజ్ 2కి అయితే. ఎస్పెషల్లీ టెంపరేచర్ హీట్ నుంచి 8 బిట్స్ పడ్డాయి. 8 బిట్స్ అన్న. గ్రూప్ డి కనుకో 1 మార్క్ పక్కా వస్తుంది. ఓకే, చూద్దాం మరి ఏం చదవాలి హీట్ అండ్ టాపిక్ నుంచి అంటే. కొన్ని టాపిక్స్ అయితే బాగా చదవాలన్న. సబ్ టాపిక్స్ హీట్లో ఫస్ట్ ఆ హీట్ డెఫినేషన్ ఏంటి, దాని ప్రమాణాలు ఏంటి తెలుసు. హీట్ అంటే ఏంటో, హీట్ ఈజ్ ఏ నథింగ్ బట్ ఎనర్జీ. హీట్ నథింగ్ ఎనర్జీనైనా. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ అట. తెలుసు మీకు. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ నా. ఇది వేడిగా ఉంది వస్తువు, ఇది చల్లగా ఉంది వస్తువు, అలా. సో హాట్ బాడీ నుండి కోల్డ్ బాడీకి వెళ్ళే శక్తి స్వరూపాన్ని ఏమంటాం? హీట్. అంతేనా? నథింగ్ ఎనర్జీనేనా. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. డూ యూ నో ద స్టడీ ఆఫ్ హీట్ ఈజ్ కాల్డ్ అడుగుతాడు. ద స్టడీ ఆఫ్ హీట్ని ఏమంటాం? ఉష్ణం గురించి, ఉష్ణ రాశుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏ పేరుతో పిలుస్తానన్నా? దాన్ని కెలోరిమెట్రీ అంటాం, లేదా కెలోరిమితి. కెలోరిమెట్రీ అంటాము, లేదా కెలోరిమితి అంటారు. దేని గురించి అన్నా? ద స్టడీ ఆఫ్ హీట్. బట్ డూ యూ నో విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ యూజ్డ్ ఫర్ టు మెజర్ ద హీట్ అడుగుతాడు. ఉష్ణాన్ని కొలిచే పరికరం ఏంటి? ఎస్, థర్మామీటరా? నో, కాదు. థర్మామీటర్ కాదు, ఉష్ణమాపం కాదు. ఉష్ణాన్ని కొలిచే పరికరము కెలోరిమీటరే. ఏ మీటర్ అన్నా? కెలోరిమీటరు. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు మెజర్ ద హీట్ అంటే ఆ పరికరం పేరు కిలోమీటర్ అన్నా. చిన్న చిన్న క్వశ్చన్ అడిగాడు ఏఎల్పి స్టేజ్ 2కి. చిన్న క్వశ్చన్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? బిలో 10th ఎన్సీఆర్టీ సిలబస్. ఇది 6th ఉన్నాయి, 7th ఉన్నాయి, 10th ఉంటుంది ఎన్సీఆర్టీలో. చూడండి. సో ఈ మధ్య 10th టాపిక్ తీసాడు మన ఏపీలో, ఉష్ణం టాపిక్. చూడండి, హీట్ అంటే ఇవినన్నా. అది హీట్ అంటే ఏంటి, ద యూనిట్స్ ఏంటి? హీట్ అంటే నథింగ్ బట్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ట్రావెలింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. యూనిట్స్ ఏంటి? క్యాలరీ యూనిట్, నాట్ సెంటిగ్రేడ్, నాట్ ఫారెన్హీట్, నాట్ కెల్విన్, అవి ఉన్నాయి.
ఉంచాం. దేనికి? ఉష్ణోగ్రత ప్రమాణాలు అవి. ఉష్ణోగ్రతకైతే ప్రమాణాలు సెంటిగ్రేడు, ఫారెన్హీట్, కెల్విన్. నాట్ హీట్. హీట్కి అయితే యూనిట్స్ ఏంటి? క్యాలరీ, జౌళ్ళు, కిలో క్యాలరీ, ఎర్గులు. ఇవన్నీ మీకు తెలుసు కదా. క్యాలరీ యూనిట్ ఉంటుంది అన్న. సో క్యాలరీ అనేది యూనిట్ ఉంటుంది. అలానే కిలో క్యాలరీ, అలాగే జౌలు, అలా ఎర్గులు, ఇవన్నీ యూనిట్సే. దేనికైనా? ఉష్ణానికి. తెలుసా మన క్యాలరీ ఎక్కువ, జౌలు ఎక్కువ అంటే క్యాలరీ ఎక్కువ. క్యాలరీ ఏ యూనిట్ తెలుసా? సీజియస్ ప్రమాణం. సీజియస్ యూనిట్ ఎక్కువ ఎక్కడ వస్తుంటే స్పెషల్ ప్రమాణం ఇది. యాక్చువల్గా సీజియస్ కంటే ఎంకేఎస్ పెద్ద ఉండాలా, కానీ ఇక్కడ మాత్రము సీజియస్ పెద్దది. 1 క్యాలరీ ఈక్వల్ టు 4.186 జౌల్స్. ఇవన్నీ చెప్పానన్న. పిఆర్ జాబ్స్ మనకి ప్లే స్టోర్లో యాప్ ఉంటుందన్న. యాప్లో వీడియోస్ ఉన్నాయి, టాపిక్ వైజు, అలానే టెక్స్ట్ బుక్ వైజ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి అన్న. కొంచెం పర్చేజ్ చేయండి, తప్పే ఉంది. ప్లీజ్ తక్కువ కాస్ట్కి వచ్చేస్తాయన్న. తక్కువ డబ్బులకే ఎక్కువ వీడియోస్ వస్తాయి. అలాగా చూసుకోవచ్చు నువ్వు. నా హీట్ అంటే ఏంటి? ఇవి యూనిట్స్. జౌళ్ళు, క్యాలరీ, ఎర్గులు. క్యాలరీ ఎక్కువ, జౌలు ఎక్కువ అంటే క్యాలరీ ఎక్కువ. జౌలు కంటే చిన్నది ఎర్గ్. తెలుసు మీకు. 1 జౌల్ ఈక్వల్ టు హౌ మెనీ ఎగ్స్ అడుగుతాడు. సో 10⁻7 ఎర్గులు అని చెప్పాలి. ఇలా కొంచెం చెప్దాం మనం. మరి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉష్ణ ప్రసారం అంటే ఏంటి? హీట్ ఈజ్ ఆల్వేస్ స్టార్టింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఎంతవరకు వెళ్తుందన్నా? అట్ ఈక్వల్. దాని ఈక్విలిబ్రియం స్టేట్ అంటాం. రెండు సమానం అయిపోయి అనుకోండి, ఆగిపోద్ది ట్రాన్స్ఫర్మేషన్, అంతే కదా. దాన్ని ఉష్ణ సమతాస్థ అంటాం. ఏ సమతాస్థితి? ఉష్ణ సమతాస్థ అంటామో. రెండు ప్రసరించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాట్ బాడీ, కోల్డ్ బాడీ కలిపాం. ఒక హాట్ బాడీ, కోల్డ్ బాడీ కలిపిస్తాము అనుకో, మిక్స్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 40 డిగ్రీల వద్ద ఉందా ఒక 100 ml వాటర్ అనుకోండి, మిక్స్ చేస్తాం. 20 డిగ్రీల వద్ద ఉందా వాటరు 100 ml వాటర్ ఉంది, మిక్స్ చేస్తాం. 40 డిగ్రీల సి వద్ద ఉన్న 100 ml నీటిని 20 డిగ్రీల సి వద్ద 100 ml నీటి కలిపినప్పుడు ఏర్పడే మిశ్రమ ఉష్ణోగ్రత ఎంత అంటాడు? 100 ml వాటర్ అట్ 40 degrees C mixed with 100 ml water at 20 degrees C. Then what is the mixed temperature అంటాడు. తెలుసు మీకు. ఇక్కడ 100 ఇక్కడ 100 అంటే తీసుకొస్తాం లేదు. ఇది 40 20 హాట్ బాడీ లూజ్ అవుద్ది, కోల్డ్ బాడీ గెయిన్ అవుద్ది అన్న. అదే మెథడామిక్స్ అంటాం. వేడి వస్తువు ఏమవుద్ది? కోల్పోద్ది. చల్ల వస్తువు ఏమవుద్ది? గ్రహిస్తూ ఉంటుంది. The loss of hot body, loss of heat of a hot body equal to gain of heat of a cold body. Loss of heat equal gain of heat అన్నా. ఇది లాస్ అవుద్దా, గెయిన్ అవుద్దా? ఎంతవరకు? at equilibrium state. సమానం వచ్చేంత వరకు ఈక్వల్ అవుతాయి. దాని సింపుల్ చెప్పాలంటే యావరేజ్ అన్న 40 + 20/2 ఎంత అవుతుందన్నా? 60/2 అంటే 30 డిగ్రీలు ఆగిపోద్ది. నో ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్, ఉష్ణ ప్రసారము జరగదు. ఎందుకు? రెండు ఈక్వల్గా అయిపోయాయి కదా. అలా చెప్తాను. ఎలా ఉంటుంది ఉష్ణ ప్రసారం అంటే 3 రకాలు ఉంటాయి. కండక్షన్ ఆఫ్ హీట్, కన్వెక్షన్ ఆఫ్ హీట్ అండ్ రేడియేషన్ అంటాం. ఫస్ట్ది కండక్షను, కన్వెక్షను, రేడియేషన్. ఆ పత్తులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అసలు వహనం అంటే ఏంటి, సంవహనము, వికిరణం అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలా. సింపుల్గా అర్థమైపోయింది మీకు. కుకింగ్ ఉమెన్ బాడీ ఈజ్ హీటెడ్ అట. వంట చేస్తున్న మహిళ శరీరం వేడెక్కుతుంది. అవునా కదా? వేడెక్కుతుంది ఆబ్వియస్లీ. అదే పత్తు అడుగుతాడు. అది వహనమా, సంవహనమా, వికిరణమా, పైవన్నీ అంటాడు. వహనం జరగాలన్నా, సంవహనం జరగాలన్నా, కండక్షన్ అవ్వాలన్నా, కన్వెక్షన్ అన్నా మీడియం ఈజ్ నీడ్. ఒక యానకం ఉండాలి. యానకం మీన్స్ సబ్స్టెన్స్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఉండాలి. అలా ఉండి వేడెక్కిందనుకో బాడీ, దాన్ని కండక్షన్, కన్వెక్షన్ అంటాం. ఇంకా సింపుల్ చెప్పాలంటే సాలిడ్ గుండా వెళ్తే అది కండక్షను, లిక్విడ్ కానీ గ్యాస్ కానీ ఉంటుందని ఏమో తెలుసా, కన్వెక్షన్ అంటాం. మరి ఇప్పుడు వంట చేస్తుందంటే అక్కడ సాలిడ్ లేదు, లిక్విడ్ లేదు, ఒక యానకం లేదు కదా, అక్కడ మంట ఉంటే ఇక్కడ బాడీ హీట్ ఎక్కుతుంది. దాన్ని ఏమంటుంది తెలుసా, రేడియేషన్ అంటాం. చెప్తాం అన్నీ కూడా యానకం బట్టి చెప్తాం. రేడియేషన్ అంటే నో నీడ్ టు ఎనీ మీడియం టు ప్రొపగేషన్. ఉష్ణం వెళ్ళడానికి ఎటువంటి యానకం అవసరం లేదు, అణువులు కదలవు, ఉష్ణం ప్రసరిస్తూ ఉంటుంది. ఆ పత్రం ఏమంటే తెలుసా, ఉష్ణ వికిరణం అంటారు. ఇదే కాదు, మన
మనం కొవ్వొత్తి అనుకోండి పని సింపుల్గా కొవ్వొత్తి వేడెక్కింది అనుకోండి, చేపెట్టి చెవుతుల దగ్గర ఖచ్చితంగా మనకు అనుభూతి కలుగుతుంది. వేడి తోలుతుందా? ఎలా వచ్చింది? ఆ పత్తి అడుగుతాడు. ఆ పత్తి ఏంటట? వికిరణమే. సింపుల్ చెప్పాలంటే లిక్విడ్స్లో లిక్విడ్ వేడెక్కినా గ్యాస్ వేడెక్కినా ఆ పత్తిని సంవహనం అంటాం. ఇవన్నీ బిట్లు ఉన్నాయి మనకి. సమ్మర్లో చెరువులో వాటర్ ఎలా ఉంటుంది నాన్న? వేడిగా ఉంటుంది, పైన కింద చేయి పెడితే చల్లగా ఉంటుందా? దానికి కారణం ఏంటి అడుగుతాడు. సమ్మర్లో నదుల్లో నీరు, చెరువులో నీరు పైన వేడిగా ఉండి కింద చల్లగా ఉంటుందా? ఆ పత్తిని ఏమంటే అడుగుతాడు. ఆ పత్తి సంవహనం నాన్న. ఫస్ట్ వేడెక్కాలంటే వికిరణం ఉండాలా. అప్పుడప్పుడు ఏ బి రెండు అడుగుతాడు. రెండు అడిగితే ఎక్కడగా చెప్తాం ఏంటో మీకు. సో వేడెక్కుతుందంటే సంవహనము. సమ్మర్లో పైన వేడెక్కుంటుందా? వింటర్లో పైన చల్లగా ఉంటుంది, కింద వేడిగా ఉంటుంది. మనకు తెలుసు, వెరీ వెల్ కదా. సో శీతాకాలం అనుకోండి, పైన చల్లగా ఉంటుంది వాటరు, కింద చేయి పెడితే వేడిగా ఉంటుందా? దానికి ఇక్కడ కారణము సంవహనమే. ఏదైనా లిక్విడ్స్ అన్న చెప్తాం. అసలు వికిరణం అంటే ఏంటి, సంవహనం అంటే ఏంటి? వాళ్ళు నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు వస్తాయి. థర్మామీటర్లో ఏం వాడతాం? ఎస్, మెర్క్యూరీ వాడతామా? అది ఆకు వచ్చేస్తుంది, ద్రవమే. ఆ క్వశ్చన్కి ఆన్సరు సంవహనం కాదు. థర్మామీటర్లో పాదరసము వ్యాకోచించుట ఏ ప్రక్రియ అంటాడు, అది మాత్రము వాహనం చెప్పాలి. ఎందుకంటే మెటల్ చెప్తాను. ఎందుకు ఇలాంటివన్నీ వస్తాయి, మీ బోల్ డౌట్లు వస్తాయి. కానీ ఇది బాగా గుర్తుంచుకున్న హీట్ గురించి చదవాలి. నెక్స్ట్ టెంపరేచర్. హీట్ టెంపరేచర్ ఒకటి కాదనన్నా, టెంపరేచర్ వేరు, హీట్ వేరు. ఆ టెంపరేచర్ అంటే ఏంటి, యూనిట్స్ ఏంటి? టెంపరేచర్ అంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ అన్నా, ఉష్ణం యొక్క తీవ్రత ఎంతనో చెప్పాలా. ఇట్ ఈస్ ఏ ఫిజికల్ క్వాంటిటీ టు మెజర్ ద హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ది బాడీ. ఒక వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా చెప్పాలి. అది చెప్పే దాన్ని ఏమంటారు తెలుసా? టెంపరేచర్ అంటాం. ఈ బాడీ పట్టుకున్నాకో చల్లగా ఉంటుందా? ఒక బాడీ పట్టుకున్నాక వెచ్చగా ఉంటుందా? ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉందన్న చల్ల ఫీలింగ్ అనుభూతి. కొన్ని వేడిగా ఉంటాయా? ఆ ఫీలింగ్ చెప్పే భౌతిక రాశిని ఏమంటామట? టెంపరేచర్ అంటాం. కూర్చే ప్రమాణాలే సెంటిగ్రేడ్, ఫారెన్హీట్, కెల్విన్. అవన్నీ ఉష్ణోగ్రత ప్రమాణాలు అంటాం. సెంటిగ్రేడ్లో కొలుస్తాం, ఫారెన్హీట్ కొలుస్తాం, కెల్విన్ కొలుస్తాం. ఇవన్నీ నేర్చుకోవాలా. వాళ్ళ రిలేషన్ ఉంటుంది తెలుసా? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సిఎఫ్కే అంటాడు. సెంటిగ్రేడ్ ఇస్తే ఫారెన్హీట్ మార్చాలి, ఎఫ్ ఇస్తే సి మార్చాలి. చాలా ఇంపార్టెంట్ సింపుల్ క్వశ్చన్లు, ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్న. C/5 = F - 32/9 అంటాం. 9 = K - 2/5. ఇది రిలేషను, బేసిక్ రిలేషన్ అన్న. ఆ మూడు అక్కర్లేదు, రెండు ఇస్తాడు. సి ఇస్తే ఎఫ్ కట్టాలి, ఎఫ్ ఇస్తే సి కట్టాలి. తెలుసా? రూమ్ టెంపరేచర్ ఈజ్ 25 degrees C అంటాడు. దెన్ వాట్ ఈజ్ ఫారెన్హీట్ టెంపరేచర్ అంటాడు. తెలుసు మీకు? తక్కువ చెప్పారు, ఎందుకంటే ఇది మనకి అవసరం, కంటెస్ట్ పెట్టాలా. చేస్తే వస్తుందిలేండి. సి ఇచ్చడా, ఎఫ్ ఎంత? రిలేషను C/5 = F - 32/9 తీసుకొని చేయాలి. సి వాల్యూ ఎంత? 25 వేసే. సో 25/5 = F - 32/9. ఇలా 5 × 1 = 5 × 5 = 9 × 5 ఇదంతా 45. అక్కడ ఏం మిగులుతుంది? F - 32 మిగిలిందా? దేర్ఫోర్ F = 40 + 32. దీన్ని మనము 77 degrees F అంటారు. గుర్తుంచుకోగలగా, స్కిప్ చేయకుండా. సో 77 degrees F అన్నా, 25 degrees C అని ఒకటే. ఇంకోటి ఉంటుంది కెల్విన్, తెలుసా? C/5 K/5 ఉందన్న. 5 తీస్తే ఏం మిగులుతుంది? C = K - 273. ఇది నన్న. సి ఇచ్చి కే అడిగినా, కే ఇచ్చి సి అడిగినా ఇంకా ఈజీ. సి ఎంత వచ్చింది మనకి? 25. కే కావాలి. తెలుసు మీకు? కే చెప్పండి. కే C + 273 వస్తుందన్నా. సి ఎంత? 25, 273 ఎంత అవుద్ది? 298K. మనం ఒకే విలువని 3 రకాలు చెప్పాం. 25 degrees C అన్నా, 78 degrees F అన్నా సేమ్ అన్నా, లేదా 290K ఒకటే విలువ కదా. 3 ప్రమాణాలు చెప్పాం, 3 రకాలు చెప్పాం. అలాగే అడుగుతుండే అప్పుడప్పుడు. ఎందుకని కొన్ని ఏవి సమానంగా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఏవి సమానంగా ఉన్నాయంటాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఎలా అంటాడంటే చూడండి,
ఏ టెంపరేచరు 25 డిగ్రీస్ సి అన్నానన్నా, బి టెంపరేచరు 77 డిగ్రీస్ ఎఫ్ అన్నాడు, సి టెంపరేచరు 273 కే అన్నాడు. అయితే ఈ మూడిట్లో ఏవి ఉష్ణ సమతస్తులను అడుగుతాడు. ఏ టెంపరేచర్ 25, బి టెంపరేచర్ 77, సి టెంపరేచర్ ఏమో 273. సో ఇన్ ద ఫాలోయింగ్ విచ్ సబ్స్టెన్సెస్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ఈక్విలిబ్రియం స్టేట్ అంటాడు. ఏ రెండు పదార్థాల ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నాయి? ఆప్షన్ 1 ఏ అండ్ బి, ఆప్షన్ 2 బి అండ్ సి, ఆప్షన్ 3 ఏ అండ్ సి, ఆప్షన్ 4 ఏ బి సి. 3 సమానంగా ఉన్నాయి, లేదా 3 సమానంగా లేవు అంటాడు. 3 సమానంగా లేవు అంటాడు అంటే నో. సో నో వన్ ఈజ్ ఈక్వల్. ఏవి సమానంగా ఉన్నాయి నాన్న? చూడడానికి 25 వేరు, 77 వేరు, 273. ఎందుకంటే ఇది సిలో ఉంది, ఎఫ్లో ఉంది, కింద మార్చు. ఇప్పుడు మార్చాం కదా. 25 డిగ్రీస్ సి అన్న ఎఫ్లో మార్చుతావా? ఇప్పుడు ఉంచు. 77 డిగ్రీస్ ఎఫ్లో మార్చు, మీ ఇష్టమే. సో 25 డిగ్రీస్ సి అలా ఉంచానన్నా. 77 డిగ్రీస్ ఎఫ్ అంటే ఎంత? 25 డిగ్రీస్ సిఏ. దీన్ని మార్చాం. మరి 273 కే అంటే ఎంత? 0 డిగ్రీస్ సి. మార్చుకుంటే ఇది 0 డిగ్రీస్ సి, 25 డిగ్రీస్ సి, 20 డిగ్రీస్ సి. ఇది 25, 25, 0. కనుక ఏబి ఈక్వల్గా ఉన్నాయి. ఎక్కడ పడాలి? ఒకటి పడాలి. అలా అర్థం వద్దులండి. సో కన్వర్షన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్వర్షన్ ఓకే, అప్పుడు అర్థం వద్దులండి మీకు. కనుక రిలేషన్ బిట్వీన్ సిఎఫ్కి చదవాలా. ఈ 4 బాగా చదవాలన్నా, 4 కదన్నా. ఇంకొంచెం చూడండి, ఇంకేమున్నాయి టాపిక్స్ మనకి ఇంపార్టెంట్ అన్నా. ఇందులోనే చెప్తాను, అన్నీ ఉంటాయి మన యాప్లో ఉంటాయి. ఆ స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, విశిష్ట ఉష్ణం ఫార్ములా బాగా చదవాలి. దీనికి సమ్స్ ఉంటాయి. ఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ సమ్స్ కూడా ఉంటాయి, మీకు అవన్నీ నేర్పిస్తాం, యాప్లో ఉన్నాయి. ఇదే కదన్నా. తర్వాత లేటెంట్ హీట్ అని తెలుసా? గుప్త ఉష్ణము. గుప్తంగా ఉండే ఉష్ణం అట. ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్కి 100 డిగ్రీల వద్ద ఉన్న నీరు నీటి ఆవిరి ఉన్నాయి. రెండు సేమ్ టెంపరేచర్ అట. ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు మరియు నీటి ఆవిరిలో ఏది వేడిగా ఉంటుందట? ఏది వేడిగా ఉంటుంది? ఇలా ప్రమాదం అడుగుతున్నాడు. నీరా లేకపోతే నీటి ఆవిరా, వాటర్ వేపరా, రెండు వేడిగా ఉంటాయా, లేకపోతే ఏది కాదా? అది రెండు సమానంగా ఉండి అడుగుతాడు. సో నీరు నీటి ఆవిరి 100 డిగ్రీల ఉన్నాయి, రెండు సేమ్ టెంపరేచర్. అయితే ఏది వేడిగా ఉంటుందట? నీరు వేడిగా ఉంటుంది నీటి ఆవిరి కంటే, నీటి ఆవిరి నీరు కంటే. రెండు సమానంగా ఉంటాయి, లేకపోతే ఏది కాదన్నాడు. తెలుసు మీకు? రెండు సమానం కాదు. టెంపరేచర్ ఇస్ సేమ్ బట్ హీట్ ఈజ్ నాట్ సేమ్. నీరు అనేది 540 క్యాలరీస్ ఉష్ణాన్ని గ్రహిస్తే నీటి ఆవిరి అవుద్ది. చూడంత ఎక్కువ ఉందో. నీటితో పోల్చుకుంటే నీటి ఆవిరి యొక్క ఉష్ణం అనేది 540 ఎక్కువ. ఆ ఉష్ణమే లేటెంట్ హీట్, గుప్తోష్ణం అన్న. నీటి ఆవిరి టెంపరేచర్ సేమ్ బట్ హీట్ ఈజ్ నాట్ సేమ్. హీట్ గ్రహిస్తే వాటర్ వేపర్ అవుద్ది, అది లాస్ అయితే వాటర్ అయిపోతుంది. కనుక ఎప్పుడైనా 100 డిగ్రీలే బాగా మరుగుతున్నాయి అనుకోండి, స్టవ్ మీద వాటర్, ఇది 100 డిగ్రీలు ఉంది వాటర్, దీన్ని పట్టుకోవడం కంటే వాటర్ వేపర్ అవుద్దా, దాన్ని పట్టుకుంటే తక్కువ ఊడిపోతుంది ఎప్పుడైనా. నిజమే, అంత ఎఫెక్టివ్ ఉంటుంది అట్టు. ఎందుకంటే 540 క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది. గుప్తంగా ఉంటుంది ఉష్ణం అన్న. స్టేట్ చేంజ్ అయినప్పుడు ఏది మారుస్తారంటే టెంపరేచర్ మనకు గుర్తుంచుకోవాలి. ఇక్కడ అనుకుంటాం స్టేట్ చేంజ్ అయినప్పుడు స్థితి మారితే ఉష్ణోగ్రత డాష్ అంటాడు. ఇంక్రీజ్ చేస్తా, డిక్రీజ్ చేస్తా, నో చేంజా, ఆల్ ఆఫ్ దిస్ అంటాడు. అదేం చెప్పాలి? నో చేంజ్ చెప్పాలి. ఎక్కువ మంది స్థితి మారిందంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది అనుకుంటాం మనం. జనరల్గా మంచు నీరుగా మారినప్పుడు అవుతాడు. మంచు నీరుగా మారినప్పుడు దాని ఉష్ణోగ్రత ఏమవుతుంది? ఏమంటాను? పెరుగుతుంది అంటాం. వాటర్ గోస్ టు ఐస్ అయినప్పుడు టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్ అంటాం. నో, తప్పది. నో చేంజ్ అట. వాటర్ గోస్ టు ఐస్ అయితే టెంపరేచర్ ఈజ్ నాట్ చేంజ్డ్. ఏం మారుతుంది? గోండి, హీట్ ఈజ్ చేంజ్డ్. హీట్, ఏ హీట్? రేడియంట్ అని చెప్తాం. చెప్తాం మీకు అన్నీ ఉంటాయండి యాప్లో. నా ఎల్ ఫార్ములా క్యూ బై ఎమ్, నాట్ డెల్టా టీ. క్యూ బై ఎమ్ ఓన్లీ. ఎస్ కంకో క్యూ బై ఎమ్ డెల్టా టీ మారుద్ది. ఇప్పుడు ఓన్లీ క్యూ బై ఎమ్ చెప్పాలా? చెప్తాం అన్నీ మనం యాప్లో
డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానన్న. సో దయించి తీసుకోండి అన్న, యాప్ తీసుకోండి, అందులో టాపిక్ వైజ్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ స్టేట్ చేంజ్ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ అంటే మన స్టేట్ కాదు, తెలంగాణ ఏపీది కాదు. 14 స్టేట్స్ ఉంటుందా? హౌ మెనీ స్టేట్స్? ఓన్లీ 3 స్టేట్సే, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఇంకా ఉంటాయి స్టేట్స్. అకార్డింగ్ సైంటిస్ట్ అయితే 5 స్టేట్స్ ఉంటాయి. ఇవన్నీ చెప్పాను మీకు ఏంటో. ప్లాస్మా ఉంటుంది, బీఈసీ ఉంటుంది, బీఈసీ బోస్ ఐనసిన్ కండెన్స్డ్ స్టేట్ ఉంటుంది. కానీ జనరల్గా టెక్స్ట్ బుక్లో అయితే ఉన్న 3 స్టేట్లే, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సాలిడ్ లిక్విడ్ అవుద్ది, దాన్ని ఏమంటాం? లిక్విడ్ సాలిడ్ అవుద్ది, దాన్ని ఏమంటాం? దాన్ని ప్రక్రియలు మాత్రం 5 ఉంటాయనన్నా. సబ్లిమేషన్ ఉంటుంది, ఎవాపరేషన్ ఉంటుంది, సాంద్రీకరణం ఉంటుంది కదా, అవన్నీ ఉంటాయన్నా ఇందులో. చాలా ఇంపార్టెంట్. అలానే విద్యుత్ ఉష్ణ ఫలితం అంట. కరెంట్ బాడీ కూడా మనం ఎంత చేయొచ్చు? ఉష్ణాన్ని పొందొచ్చు. ఎగ్జాంపుల్ అంటే ఇస్త్రీ పెట్టి ఐరన్ బాక్స్, ఎలక్ట్రికల్ హీటరు, కుక్కరు, స్టవ్, ఎలక్ట్రికల్ స్టవ్, మామూలు స్టవ్ కాదు. ఇవన్నీ కూడా ఫలితాలే విద్యుత్ ఉష్ణ ఫలితాలు. చెప్పింది జౌల్స్ అన్న. ఆ సమీకరణం ఉంటుంది H=VIT. కరెంట్ అంటున్నామా? ఎంత ఉష్ణం ఉత్పత్తి అవుతుందంటే దాని యొక్క ఆ తీగలో ప్రవహించిన వోల్టేజు, కరెంట్ టైం చెప్పాలి. V అంటే వోల్టేజ్ పొటెన్షియల్ అన్నా, I అంటే కరెంటు, T టైం. చూసుకుంటూ వచ్చేదే హీట్ అని అని చెప్పవచ్చు. ఇలా అనేకం వస్తాయన్నా. కొంచెం చూద్దాం, మీకు డౌట్ కదా, కొన్ని క్వశ్చన్ చూద్దాం. ఒక 2 క్వశ్చన్ చూద్దానన్నా. మీరు స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి. 2 క్వశ్చన్ చూస్తే అర్థమైంది మీకే. ఓకే చూడండి. దిస్ క్వశ్చన్ ఈస్ గివెన్ RRB ALP స్టేజ్ 2 2025. 25లో క్వశ్చన్ పడింది ఇది. ఏ క్వశ్చన్? సింపుల్ క్వశ్చనే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ కరెక్ట్ వెన్ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ సేమ్ టెంపరేచర్ ఆర్ కెప్ట్ ఇన్ ద కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్ అట. ఎంత సింపుల్ క్వశ్చన్. ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్న 2 వస్తువులను ఒకే టెంపరేచర్ అట. 2 వస్తువులను ఒకదానితో తాకేలా ఉంచినప్పుడు ఈ కింద మాటలు ఏది సరైనది అడుగుతున్నాడు. ఏది సరైనదట? 2 సేమ్ టెంపరేచరే. ఇది TA, ఇది 40, ఇది 40. అప్పుడు టచ్ చేసాం, ఏమవుతుందన్నా? హీట్ ట్రాన్స్ఫర్ అవుద్దా? ట్రాన్స్ఫర్ అవుదా? నో, హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. హీట్ లాస్ అవుద్దు, హీట్ గెయిన్ అవుద్దు, అంతే కదా. హాట్ బాడీ, కోల్డ్ బాడీ ఉంటే హాట్ బాడీ ఏమవుద్ది? లాస్ అవుద్ది. కోల్డ్ బాడీ ఏమవుద్ది? గెయిన్ అవుద్ది. అది కదా మనకు తెలిసింది. చెప్పండి ఆన్సరు. నో, హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్. అంతే అంతే అంతే. హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ అన్నట్టు తప్పు కదా. బోత్ ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫరా? కాదు. హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ 1 to. సరైనది ఫస్ట్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్, పెద్ద కష్టం కదన్నా. బేసిక్ సైన్స్, అందులో బేసిక్ ఫిజిక్స్ ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తున్నానన్నా. ఏఎల్పికి 30 మార్క్స్ వస్తాయి. స్టేజ్ 2కి గుర్తుంచుకోండి. స్టేజ్ 1 ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామే, క్వాలిఫై ఎగ్జామినేషన్. ఇది మెరిట్ నైనా, ఖచ్చితంగా మెరిట్ తెచ్చుకోవాలా. ఓకే చూద్దాం. 2వ క్వశ్చన్ చూడండి. RRB ALP స్టేజ్ 2 2025. దిస్ క్వశ్చన్ ఆల్సో గివెన్ RRB ALP స్టేజ్ 2. లాస్ట్ ఇయర్ పడింది మామ, లాస్ట్ ఇయరే. విచ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ థర్మామీటర్స్ అట. సింపుల్ అన్న. థర్మామీటర్లో ఏ మూలకాన్ని ఉపయోగిస్తారు? ఎవరేమన్నా వస్తాయన్న? ఏది ఆన్సర్? బ్రోమిన్నా, లెడ్డా, మెర్క్యూరీ, గాలిమా? ఎస్, మెర్క్యూరీ. అంతేగా, అంతేనన్నా. సో మెర్క్యూరీ వాడతారట థర్మామీటర్లో. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అన్న చూడండి. 3rd క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఇస్ ఆల్సో గివెన్ RRB ALP స్టేజ్ 2 2025 అన్నా. ఏంటో క్వశ్చన్ అట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద టెంపరేచర్ రేంజ్ ఇన్ ద క్లినికల్ థర్మామీటర్ అడుగుతున్నాడు. అంటే ఏంటన్నా, మనం వాడే థర్మామీటర్లో రీడింగ్ లాగా అడుగుతున్నాడు. సో క్లినికల్ థర్మామీటర్ యొక్క ఉష్ణోగ్రత పరిధి ఈ కింద వాటిలో ఏది అడుగుతున్నాడు. మన ఉష్ణోగ్రత ఎంత తెలుసా? 37. మా హైట్ 2.2 ఇటు ఉంటుంది అన్న. కనుక 35 degrees C నుంచి 42 degrees C ఉంటుంది. ఈ క్వశ్చన్ 7th ఉందన్న. చూడండి 7th క్లాస్ ఉన్న క్వశ్చన్ కూడా ఇస్తున్నాడు. RRB ALP స్టేజ్ 2కి, గవర్నమెంట్ ఉద్యోగంకి. కనుక ఎక్కడ ఉందన్న? 35 నుంచి 42. చూడండి ఎంత చిన్న క్వశ్చన్లు ఉన్నాయో. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చేసిన ఒకటేనా. ఇప్పుడు వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది షేర్ అవుతుంది వీడియో, అంతే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అలాగనే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి PR జాబ్స్ ఇన్ఫో ఉంటుంది. PR జాబ్స్ ఇన్ఫో, అందులో వీడియోస్ అన్నీ ఉన్నాయి నాన్న. సో టాపిక్ వైజ్ టెక్స్ట్ బుక్ ఉన్నాయి, కొంచెం కొనుక్కోవాలా.
లేదా డౌన్లోడ్ చేయండి, చూస్తే అర్థమవుతుంది ఏ వీడియోస్ నీకు అవసరమో అవన్నీ మీరు చేసుకుంటే ఈజీగా యు గెట్ విన్ ఖచ్చితంగా అన్న. ఓకే, చూద్దాం ఇంకేమున్నాయో. సో ఓకేనా, సో గోండి పిఆర్ జాబ్స్ ఇన్ఫో, ఈ సింబల్ ఉంటుందన్న పిఆర్ జాబ్స్ ఇన్ఫో. అందరికీ థ్యాంక్ యూ అన్న. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఒకసారి లైక్ చేయండి అన్న, వెళ్ళే ముందు కొంచెం లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.